గారు ఏమిటి మొదట్లో వచ్చినంత ఊపు కనిపించలేదు. అల్లుడు గారు ఇలా తిరగండి కొంచెం, ఇంకొంచెం. నవ్వుబాబు లేకుండా చెప్పలేదు. ఏమిటా మా పనిందా తడకూడదు. లవ్ అనేది చేసుకుంటాం తప్ప లవ్ అనేది కూ పదార్థం. అవును, అది చలికి ముడుచుకుంటుంది, ఏడికి ఎగబాబుతుంది. ఇప్పుడు చలిగానే ఉంది, ఇప్పుడు ఎట్టుంది? ముడుచుకొని ఉంటుంది. ఏమి ఇబ్బందులు జరగవు, అట్టుంటే అంతా బాగుంటుంది. ఏమిటా మా పనిందా? అమ్మాయి తినకపోతే అమ్మాయి చెప్పరా, పెరట్లో ఉండాల్సిన సున్న పెడితే చక్క పడకడితే ఎందుకు పెట్టావే? మీ పెడతా మూతులు పెట్టాను సార్ అన్నావుగా. మీ పెడతా మూతులు పెట్టి మేము శాఖలో చాలా వచ్చాను కదా. అమ్మాయి కాశ్మీర్ తినబోతుందిరే. ఓహో, స్లో పోసి స్లో చేసింది అనమాట. ముఖం భలే నాయన, మిరప తోటలో పెట్టే పిడతాలు ఉంది. అయితే అమ్మాయి అమ్మాయి ఎందుకు ఆడుకుందామని. అమ్మాయి నీ గురించి చాలా చెప్పింది. ఏం చెప్పింది? అమ్మా శెట్టి గారు సంతకాడ సవాల్ ఉన్న విషయం చెప్పింది. సంతకాడ సవాల్ తెల్లవారుజామున దేవాలు. అమ్మాయి ఎవరు ఒకసారి అక్కడ స్లో పూసి స్లో చేసిందంట. కూర్చోడు కాదు బావగారు. ఇట్లా ఏం తెలియదు బొత్తిగా నీకు అసలు. ఇట్లా చూడు, నేను నేర్పడానికే ఉంది. ఇక్కడ చూడు, పైన చూడు, ఇప్పుడు కింద చూడు. కింద నేను దుడుస్తా, నువ్వు అమ్మా 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 నాకు పై తీసుకోవాలనిపిస్తుంది. ఏం వేసుకోవాలనిపిస్తుంది? వయసు వచ్చిన ఆడపిల్లకి కనీసం ఓనీల సంగతి కూడా మర్చిపోయా. అయినా మనం వేసుకోకూడదమ్మా. మనకి వరసైన బావలు తెచ్చిచ్చిన ఓనీలు మాత్రం వేసుకోవాలి, అది మన సంప్రదాయమే. అమ్మా అలాగైతే బావగారే కదే. అమ్మో, నీకు వరసలు కూడా తెలిసి నీ వేసుకో. ఎక్కడో నేర్పించు. అమ్మా అమ్మా ఇది సరిపోవటం లేదే. పిచ్చిదానా, బయట కిలోమీటర్ పొడుగున్న వేసుకోపోవటం కుదరకపోతే బయట వేసుకోవటం కుదరదు. నేనంటే ఎన్నోసార్లు వేసుకున్నా బయట. నేనే చూపిస్తాను. ముందు ఇలా వేసుకో, తర్వాత ఇలా చుట్టూ తిప్పు. ఇక్కడ కుర్చీ పోసి దోపి అప్పుడప్పుడు ఈ పైట జారుతూ ఉంటుంది. జారకుండా ఫినిష్ పెట్టు. ఫినిష్ పెట్టి కింద ఆరంభాలు మేపుకుంటుంది. మర్యాదగా మాట్లాడు. మేపులు గీపులు అన్నాడు. అమ్మా అమ్మా ఏంటి టోపీ ఇప్పించవే? పెట్టుకున్నాడు ఉంటారండి. ఏమి పెట్టుకున్నాడు? అమ్మా మరి చలేస్తుంది. పొద్దు నుంచి మంచి పడి చలేస్తుంది. బాగా కోటి ఇప్పించవే. ఇప్పుడు మనకి కోట్లు వద్దు, మనకి ఈ కోట్లు ఎందుకు? ఈ కోట్లు కావాలా? అయినా నీకు అది కావాలా? దానికి 500 రూపాయల నోటు ఉందని నీ ఆశ. అల్లుడు గారు, అల్లుడు గారు, చిన్నప్పుడు బడికి పోయా మాస్టర్ గారు వ్యాయామం నేర్పించారు. నేర్చుకున్నాయా? నేర్పించాడు. 1 వ్యాయామం 2 3 రాదు. కాకపోతే నాకు రాదా? నా చదువు నీకు తెలియదా? ఓల్డ్ పీకామ్ పీసీసీ చెప్ప మాకు తెలుసు. లేదు 1 2 అంటా. నువ్వు అది చేసి ఎట్టా? 1 1 2 2 3 ఇది 4. అమ్మా ఇంకేం కావాలి? అమ్మా 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 ఏం కావాలి? అమ్మ నాకు అది కావాలి. అరగబాకు ఏమిటే మాటలు? అరగబాక పిల్ల ఆశ పడుతున్నాడు. పిల్ల హాస్పిటల్ అడిగితే ఏం కావాలి? ఏం కావాలి? అదే ఏం కావాలి? అమ్మా పంచ అంచు బాగుంది.
ఉందమ్మా. అంచుకొచ్చిన చెప్పులు ఇవన్నీ ఎన్ని మీటర్లు పట్టింది? 3 మీటర్లు. 3 ఆడ ఉందో లేదో నేను కనుక్కోవాలి. నీకు అంత ఆశ, నీ ఆశ తగలబడ. అల్లుడు గారు ఏమిటి ఆశ పడుతుంది ఇది? ఏమో నాకేం తెలుసు. మనకు 3 ఉందా? ఆడమ్మ 3 3 మీటర్లు ఉందా అంటున్నా. ముందు 3 చేస్తాను. ఎన్ని ఎందుకని పిల్ల ఆశ పడుతుంది. 3 అంటున్నా అమ్మాయికి. కొట్లో ఇంకోటి పక్కది మనకు. ఇది మాకన్నా 3 మీకు ఇచ్చి ఉప్పు కొత్త కొనుక్కునేది. అమ్మాయి ఈయన ఇలాగ బట్టలు నాకు అడిగితే ఈడు లోపల వంటగదిలో మూల కట్టి పెట్టుంది. బాగా కానబెట్టా. అది తీసుకొని వస్తే ఆ 3 ఉంది చూడు, 3 మీటర్లు లావంతు నట్టు పట్టుకొని ఏ స్నేహితుడు సగం తెక్కేసి పడ్డాడు. అసలు మళ్ళీ ఏం చెప్పాడు? ఏం చెప్పాడు నాకేం తెలుసు. మరి ఎదవా వీడు ఎదవనే సంగతి అలా అయ్యి కూడా తెలుసు. నువ్వు ఆ బజారు పోగొడుతున్నాను. ఎందుకు వచ్చా? నేను విన్నానా? నాకు ఈ శాస్త్రి జరగాల్సింది. అల్లుడు గారు నాకు చెప్పులు లేవని అల్లుడు గారు చెప్పులు ఇచ్చాడు. నా పుట్టినరోజు పుట్టినరోజు అయితే ఏంటంట? మా ఇంట్లో చిన్న కార్యక్రమం పెట్టుకున్నాం. ఏంటి? మన కొట్టు చిల్లర కొట్టు ఉందిగా, మనకు ఉందిగా. ఆ 3 సరుకులు తీసుకున్నాం. ఎక్కువ వద్దులే. 3 ఏమేమి? 3 అయితే మనకు లెక్క ఉంది. లెక్కలేదు. మర్చిపోతారా?